అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో నేను టైం పాస్ కోసం గోబీ రైస్ చేసేసానండి. ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గోబీ అయితే చేసేసాను, అది ఇంకో వీడియోలో చెప్పేస్తాను. బట్ ఇక్కడ గోబీ రైస్ గురించి మాట్లాడుతున్నాం. సో చేసిన గోబీ అనేది ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా గోబీ రైస్ కోసం ఆనియన్స్ చాలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే గోబీ రైస్ అంటే ఆనియన్స్ అనేటివి చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ పక్కనే కొత్తిమీర, దాంట్లోనే పచ్చిమిర్చి కూడా కలిసిపోయిందండి. అది కొంచెం తెల్లుల్లిపాయ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఏదైతే గోబీ చేశానో ఆ కడాయిలోనే వీటిల్ని ఫ్రై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా కాగిన నూనెలో నేను ఏం చేస్తున్నానంటే తెల్లుల్లిపాయ వేస్తున్నాను. సో ఆ తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్, కరివేపాకు, ఇంకా పోపుకి ఏదైతే కావాలో అవన్నీ వేసేస్తున్నాను. సో ఇక్కడ నేను సాస్ కానీ ఏమీ యూజ్ చేయలేట్లేదండి. సాస్ కానీ ఎక్స్ట్రా చీజ్ కానీ ఏమి అనేది నేను యూజ్ చేయట్లేదు. బయట హోటల్స్లో చేసే మాదిరి కాకుండా ఇంట్లో నార్మల్గా ఎలా హోమ్ మేడ్ ఎలా ఉంటుందో అనే కోసం చేస్తున్నాను. సో ఇంకా పోపుకు కావాల్సినవన్నీ వేసి గరిటె సహాయంతో దాన్ని ఇటు అటు తిప్పేస్తాం. కొంచెం బాగా వేగిన తర్వాత అంటే దీంట్లో కావాల్సినది కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడే మసాలాలన్నీ యాడ్ చేస్తారు. నేనేం చేస్తానంటే గోబీ రైస్ అన్నీ వేసిన తర్వాత మసాలాస్ అనేది యాడ్ చేస్తున్నా. ఇలా బాయిల్ చేస్తున్నా గరిటె సహాయంతో, ఎందుకంటే కింద ఆడదనుకోండి ఎంత వేసినా కానీ. సో ఆనియన్స్ అనేది బాగా వేగిన తర్వాత దీంట్లో నేను ఇంతకుముందు బౌల్లో చూపించినటువంటి గోబీ అనేది ఇందులో వేసి సో ఆయిల్లో దీన్ని కూడా కొంతసేపు ఒక 2 minutes పాటు బాగా బాయిల్ చేస్తాను. సో ఆ బాయిల్ చేసేటప్పుడు కొంచెం బాగా ఆయిల్ అనేది కొంచెం దానికి పట్టడానికి గరిటె సహాయంతో ఇటు అటు తిప్పుతాను. సో ఇలా బాగా కొంచెం డీప్ ఫ్రై అనేది చేయాలబ్బా. ఎందుకు అంటే ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేసే గోబీని పక్కన పెట్టుకుంటాం, కానీ దాంతోపాటుగా ఇక్కడ కూడా కొంచెం ఆయిల్లో మళ్ళీ డీప్ ఫ్రై చేస్తున్నాను. తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి అన్నాన్ని నేను ఇందులో వేస్తున్నాను. సరిపోయేంత వేసుకున్నాను. నాకైతే కొంచెం కావాలనుకున్నా కొంచెం వేసుకున్నాను. మీ క్వాంటిటీ ఎక్కువ కావాలంటే కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకోవచ్చు. అన్ని ఆనియన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి క్వాంటిటీ పెంచుకుంటే సో ఆ మసాలాకు సంబంధించి ఏదైనా కానీ క్వాంటిటీ ప్రకారం రైస్ ఎంతైతే ఉంటుందో అంతా వేసుకోవాలి. సో ఇప్పుడు రైస్ అందులో వేసి కొంచెం స్టవ్ను కూడా సిమ్లో పెట్టాలండి. నేను నార్మల్గా పెట్టాను, కొంచెంసేపు తర్వాత తగ్గించాను. సో ఇటు అటు బాగా కలయి తిప్పుతున్నాను. ఎందుకంటే ఆ ఆయిల్ ప్లస్ ఆనియన్స్, పచ్చిమిర్చి మనం ఏదైతే వేసామో గోబీ మొత్తం అందులో బాగా కలిసేట్టుగా రైస్లో వేస్తున్నాను. ఆ తర్వాత దీంట్లో మసాలాలు వేస్తున్నాను. ఫస్ట్ ధనియా పొడి వేసాను, తర్వాత కారపొడి వేసాను, ఆ తర్వాత చికెన్ మసాలా కొంచెం, గరం మసాలా కొంచెం వేసానండి. తగినంత సాల్ట్ అనేది వేసుకున్నా. ఇంతకు మించి నేను వేరే ఏం వేయలేదండి. మామూలుగా వేసే అక్కడ బయట వేసేటువంటి ఏమన్నీ అలాంటివి నేను యూజ్ చేయలేదు. మామూలుగా మనం గోబీ రైస్ సెంటర్స్కి వెళ్తే మనకి ఎక్కువ ఏంటి ఈ సాస్లు ఎక్కువ వేస్తుంటారు. టమోటా సాస్ అని, చిల్లీ సాస్ అని, వాట్ ఎవర్ మేబీ ఇంకా డిఫరెంట్ మసాలా అన్నీ వేస్తుంటారు. నేను అలాంటివి ఏం వేయలేదండి. ఇంట్లో హోమ్ మేడ్గా చేసా. ఓన్లీ మనం ఏ విధంగా అయితే పోపు పెడుతున్నాం అలా గోబీ కూడా ఇంట్లో తయారు చేసింది. అది ఇంకో వీడియోలో చూస్తున్నాంగా, ఆల్రెడీ చూసేసి ఉంటాం. సో ఆ వీడియో తర్వాతనే ఈ వీడియో అనేది ఉంది. సో నేను గోబీ అనేది రెడీ చేశాను. సో గోబీ రైస్ కూడా చేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో చేశాను. ఫైనల్ టచ్గా అందులో కొత్తిమీర కూడా వేసి కలిపేస్తున్నాను. అబ్బా, ఇంకా గోబీ రైస్ అయితే రెడీ అయిపోయింది. నాకేమో చూస్తూనే నోరు ఊరిపోతుంది. ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి, ఎలా వచ్చిందో చెప్పేయండి. సూపర్ కదా మరి.